పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలమూరు ప్రాజెక్టుల భూసేకరణలో వేగం పెంచాలన్న సీఎం. 9 నెలల్లో ఉదండాపూర్కు కృష్ణా నీళ్లు తరలించాలని రేవంత్ రెడ్డి ఆదేశం. తెలంగాణలో అమల్లోకి భూముల కొత్త మార్కెట్ విలువలు. చాలా చోట్ల 100% వరకు పెంపు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు యథాతథమన్న పొంగులేటి. మద్యం కుంభకోణం కేసులో జగన్కు త్వరలో ఈడీ నోటీసులు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా జారీ చేసే అవకాశం. ఏపీలో టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు. సెప్టెంబర్ 15న ఫలితాల వెల్లడి. రష్యాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి ఆహ్వానం. వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య ముగిసిన చర్చలు. త్వరలోనే కుదురుతుందన్న ట్రంప్. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు. రష్యాకు భారత్ విశ్వసనీయమైన భాగస్వామి అన్న పుతిన్. ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని స్పష్టీకరణ. వచ్చే 9 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయానికి కృష్ణా జలాలు చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. గురువారం పలు ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించిన ఆయన సోమశిలలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని తేల్చి చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల కింద చేయాల్సిన భూసేకరణకు నెలకు 500 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు ఉన్న అవరోధాలేంటని సీఎం ఆరా తీశారు. 5 జలాశయాల్లో పావు భాగం వరకు నీటిని నింపేందుకు అవసరమైన ప్రధాన పనులు పూర్తి చేయాలని యంత్రాంగానికి నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు కింద 1400 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలియజేయగా కిస్తీల వారీగా అన్ని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే 9 నెలల్లో ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయానికి కృష్ణా జలాలు చేర్చాలని సూచించారు. కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. 2 నెలల్లో భూసేకరణ చేసి వెంటనే కాలువలకు అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని నిర్దేశించారు. భూసేకరణలో సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించాలని, పనుల్లో వేగం పెంచేలా చూడాలని ఆదేశించారు. కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం పనులు 20 ఏళ్లైనా పూర్తి కాకపోవడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవరోధాలను గుర్తించి వెంటనే పూర్తయ్యేలా చూడాలన్నారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పైన సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సమస్యలను తెలుసుకున్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను సీఎం పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సవరించిన విలువలను కార్టస్ సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను పలు చోట్ల 50 నుంచి 100% పెంచారు. అపార్ట్మెంట్లకు 10 నుంచి 20% వరకు పెంపుదల ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట్లే భూముల విలువ పెంచింది. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉన్నాయి. రాష్ట్రంలో కనిష్టంగా భూముల ధర ఇంతకు ముందు ఎకరా 1.75 లక్షలు ఉండగా ఇప్పుడు 2.75 లక్షలకు పెంచారు. గరిష్టంగా బేగంపేటలో ఎకరా 35.29 కోట్లు ఉండగా ఈ విలువలో మార్పు చేయలేదు. భూముల ధరలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% పెంచారు. కోకాపేట, నానక్రామ్గూడ, కొంగర కలాన్, రాయ్దుర్గ్, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెంచారు. కరీంనగర్లో పాత విలువలే కొనసాగుతాయి. గ్రామీణ జిల్లాల్లో కనిష్ట, గరిష్ట విలువలను సవరించారు. నిజామాబాద్, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను మార్చలేదు. గ్రామీణ జిల్లాల్లో కనిష్టంగా 50%, గరిష్టంగా 75% పెంచారు. అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకే పెంపుదల జరిగింది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లోనే గరిష్ట పెంపును చేపట్టారు. ఓఆర్ఆర్ లోపలి సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100% పెంచారు. కోకాపేట ప్రాంతంలో చదరపు గజం విలువ 23,800 ఉండగా దానిని 47,600కు పెంచారు. హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 75% పెంపుదల జరిగింది. హెచ్ఎండిఏ వేలంలో హైదరాబాద్ శివర్లలో పలుచోట్ల ఎకరా 200 కోట్లు దాటగా ఆ ప్రాంతాల్లోనూ 100% పెంచారు. ప్లాట్లకు సంబంధించి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1-12లలో చదరపు గజం 1.16 లక్షలుగా నిర్ణయించారు. వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు పెరిగాయి. బుద్వేల్లో పాత విలువ ఎకరాకు 5.5 కోట్లు ఉండగా 8.25 కోట్లకు పెంచారు. హఫీజ్పేట్లో పాత విలువ 11 కోట్లు ఉండగా 18 కోట్లకు పెంచారు. రాయ్దుర్గంలో పాత విలువ 11 కోట్లు ఉండగా 20 కోట్లకు పెంచారు. నాగోలులో 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచారు. అపార్ట్మెంట్ల విలువ మాసప్ ట్యాంక్లో చదరపు అడుగుకు పాత విలువ 2,500 ఉండగా 2,700 రూపాయలకు పెంచారు. పటాన్చెరులో 2,500 నుంచి 3,000కు పెంచారు. ప్లాట్ల విలువ చదరపు గజానికి చూస్తే కోకాపేటలో పాత విలువ 23,800 ఉండగా 47,600కు పెంచారు. అత్తాపూర్లో 20,300 నుంచి 30,500కు పెంచారు. హనుమకొండలో 5,800 నుంచి 8,700కు పెంచారు. కాజీపేటలో 9,500 నుంచి 14,250కి పెంచారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న 7.5% ఛార్జీలతోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. పెంచిన కొత్త విలువలపై 6 నెలల అనంతరం మరోసారి సమీక్ష చేపడతారు. కొత్త విలువలతో రిజిస్ట్రేషన్లు తీరు ఎలా ఉంది, ఇంకా ఎక్కడైనా పెంపుదల చేపట్టాలా, ఎక్కడైనా ప్రజలపై భారం పడిందా అనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. భూముల మార్కెట్ విలువలు సవరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు 1,400 కోట్ల ఆదాయం వస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచనా వేశారు. మార్కెట్ విలువల సవరణపై అభ్యంతరాలు, అనుమానాలు, ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4788 లేదా వాట్సాప్ నంబర్ 8247619983 ద్వారా సూచించాలని మంత్రి తెలిపారు. గరిష్ట ధరలపై అవసరమైతే సమీక్షిస్తామని సచివాలయంలో మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 6 నుంచి 7.5% పెంచారని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించామన్న మంత్రి అక్రమాలకు అవకాశం ఉండకూడదని సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను కుదించినట్లు తెలిపారు. మరోవైపు తనకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా పనిచేస్తారని, ప్రత్యేకంగా ఏది కోరుకోనని పొంగులేటి తెలిపారు. మంత్రిగా చట్ట ప్రకారం పనిచేస్తారని, ఏ ఫైల్ పైన గుడ్డిగా సంతకం పెట్టలేదన్నారు. ఏసీబీకి చిక్కిన సిబ్బందిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి ఆరోపించారు. తాను రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3,500 ఫైళ్లను క్లియర్ చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అటు ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరికి సాధ్యం కాదని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీల భూములను ఉచితంగా ఇవ్వడం లేదని, ఒకవేళ రద్దు చేస్తే ప్రభుత్వం భారీగా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలో మాజీ సీఎం జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ సన్నిహితులను విచారించిన ఈడీ ఆ వివరాల ఆధారంగా వైసీపీ అధినేతను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కుంభకోణంలో అంతిమ లబ్ధిదారును తేల్చే దిశగా ఈడీ అడుగులు వేస్తోంది.
వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనేదే తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అనేక మంది నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసుకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో చివరిగా జగన్ను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తున్నాయి. సిట్ ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా ఈడీ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రం దాఖలు చేసింది. అధికారంలోకి వచ్చి రాగానే వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానానికి రూపకల్పన చేసినట్లు అభియోగ పత్రంలో సిట్ తేల్చి చెప్పింది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, ముడుపులు ఇవ్వటానికి నిరాకరించిన కంపెనీల బ్రాండ్లకు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమేశారని సిట్ వివరించింది. మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల చొప్పున ముడుపులు వసూలు చేశారని, అవన్నీ చివరిగా జగన్ కే చేరినట్లు అభియోగ పత్రంలో సిట్ స్పష్టం చేసింది. కేసులో A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని సిట్ వివరించింది. అలా దాదాపు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తు తేల్చింది. ఈ సొమ్మంతా ఎటు మళ్లించారనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా జగన్ కు సన్నిహితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలతో పాటు అనుమానితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా జగన్ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ రోగులకు అవయవ మార్పిడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అవయవాల పరస్పర మార్పిడి విధానానికి చట్టబద్ధత కల్పించింది. ఒక కుటుంబంలోని దాత మరో కుటుంబంలోని గ్రహీతకు కిడ్నీ ఇచ్చి బదులుగా వారి రోగికి అవసరమైన కిడ్నీని సదరు కుటుంబం నుంచి తీసుకునే విధానాన్ని స్వాబ్ డొనేషన్స్గా వ్యవహరిస్తున్నారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ 2011ను ఏపీలో అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్నారు. సముద్రాహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్కు చేరుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటుతారు. అనంతరం సైకిల్పై వెళ్లి నోవాటెల్ హోటల్లో సముద్రాహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ బఘేల్ కూడా హాజరు కానున్నారు. ఆక్వాకల్చర్, మత్స్యరంగాల స్టార్టప్లు, సీఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లు, మెరైన్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన వివిధ భాగస్వాములు ఈ వర్క్షాప్కు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్ల అవకాశాలు, మత్స్యరంగ అభివృద్ధి, యూరోపియన్ యూనియన్ సహా అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్పై చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా దీర్ఘకాలిక భాగస్వాములుగా ఏపీకి రావాలని కోరారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న లోకేష్ వివిధ సంస్థల సీఈఓలతో చర్చలు జరిపారు. తిరుపతిలో భారీ స్పేస్ సిటీని నిర్మిస్తున్నామని, అందులో పెట్టుబడి పెట్టాలని అంతరిక్ష సంస్థలను కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ విడిభాగాలు, డ్రోన్లు, నావికా వ్యవస్థలు, సెమీకండక్టర్ల కోసం అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మ్యాక్సిమ్ లిక్స్టోతోనూ లోకేష్ సమావేశమయ్యారు. విశాఖ ఫిన్టెక్ వ్యాలీలో మున్సిపల్ ట్రాన్సిట్ లైన్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ దేవ్కోతోనూ లోకేష్ చర్చలు జరిపారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్లాంట్లు, హైటెక్ క్లస్టర్లలో స్మాల్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ టెట్ 2026 షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఇవాళ ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల కానుండగా జూలై 5 వరకు ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. జూలై 15 నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి ఉంటాయి.
జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 8న ఫైనల్ కి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి ఉన్న యువ నాయకులను తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వారసత్వ రాజకీయాలు, కులం, విభజన, ప్రాంతీయ రాజకీయాలతో జంజీ విసిగిపోయిందన్న ఆయన జవాబుదారీతనమున్న రాజకీయాలను చేసే నాయకుల కోసం వారు చూస్తున్నారని ఎక్స్లో పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందులో ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొన్న 3 సాధకులతో మొత్తం 7 ప్రధాన సభ్యులు ఉంటారన్నారు. వీరితో సమన్వయం చేస్తూ పనిచేసేలా 21 మంది సాధకులు ఉంటారని, ఈ కమిటీల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించామని ఎక్స్లో ప్రకటించారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ ద్వారా తన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ జీసీసీని హైటెక్ సిటీలో ప్రారంభించారు. 2.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ భారీ టెక్నాలజీ సెంటర్ వచ్చే ఏడాది చివరి నాటికి 1000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే 450 జీసీసీ కేంద్రాలకు నెలవుగా మారిన హైదరాబాద్ ఈ ఆధునిక కేంద్రంతో మరింత గుర్తింపును తెచ్చుకుంటుందని శ్రీధర్ బాబు అన్నారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూల వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తోందని ఆయన వివరించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాల ఏర్పాటు సహా విస్తరణ కోసం ఇక్కడికి వస్తున్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు తెలంగాణలో తమ జీసీసీలు, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీ-మొబైల్ అమెరికాలోని అతిపెద్ద వైర్లెస్ నెట్వర్క్ ఆపరేటర్లలో ఒకటిగా ఉంది. ఇది 14 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ తదుపరి తరం కనెక్టివిటీ పరిష్కారాలకు అవకాశం కల్పిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. కలల్వాడలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 సజీవ దహనమయ్యారు. మృతులు చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణీతగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. లక్ష్మణ్, ప్రణీత తల్లిదండ్రులు ఉపాధి కోసం పుణె, హైదరాబాద్కు వలస వెళ్లారు. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు. ఒకే కుటుంబంలో 3 మృతితో కలల్వాడలో విషాదం అలుముకుంది. భారత్లో కొద్ది రోజులుగా విచ్చలవిడిగా విస్తరిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయి ముఠాగుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. థాయిలాండ్ నుంచి భారత్కు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హేమంగ్ అలియాస్ కెలుస్కర్ సహా 10 మంది పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. థాయిలాండ్లో 3 లక్షలకు కిలో గంజాయి కొనుగోలు చేసి భారత్లో ₹1 కోటి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి రవాణా కోసం కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు కనుగొన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల ద్వారా గుట్టుగా గంజాయి రవాణా సాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గుజరాత్, మహారాష్ట్రకు చెందిన 2 డ్రగ్ పెడ్లర్లు పట్టుబడ్డారు. వీరిద్దరిని విచారించగా డొంక కదిలిందని పోలీసులు తెలిపారు. సుధాంశు కెలిస్కర్ ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది కెరియర్స్ కావాలి, ట్రాన్స్పోర్టర్స్ కావాలి. దానికోసం ట్రాన్స్పోర్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్స్ ఆర్ ఫ్రమ్ గుజరాత్ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మ్యూల్ ట్రాన్స్పోర్టర్. దే ఆర్ గెటింగ్ ఓన్లీ 20,000 పర్ ట్రాన్స్పోర్టింగ్ దర్ గాంజా. 10 to 12 kgs ని థాయిలాండ్ నుంచి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. ఫర్దర్ గా డిఫరెంట్ ఎయిర్పోర్ట్ ని యూజ్ చేస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఐడెంటిఫై అయింది సుమారుగా ఒక 150 ట్రాన్స్పోర్టర్స్ ని యూజ్ చేసి 400 times వీళ్ళు థాయిలాండ్ నుంచి ఇండియాకి ఈ గాంజాని స్మగిల్ చేయడం జరిగినట్టు తెలిసింది. అంతా కూడా కలెక్షన్ ఆఫ్ మనీ అంతా కూడా లిక్విడ్ మనీ కలెక్ట్ చేసి దాని హవాలా ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ బాలు కాంస్య విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ చరణ్తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, మణిశర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం జీవితం భారతీయ సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది.
సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలా, వాటిని మనం కాపాడుకోవాలా. మన తెలుగువాడికి ప్రత్యేకంగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టేక అమరజీవి అయినట్టేక శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చెప్తాను. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇచ్చేందుకు ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చల భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నాయకత్వం వహించగా, అమెరికా బృందానికి బ్రెండన్ లించ్ సారథ్యం వహించారు. 4 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అటు త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, తామిద్దరం ఒక మంచి ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. అమెరికాతో భారత్ సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్తో తమకున్న సంబంధాలు తగ్గిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేయడం వృధా అని పేర్కొన్నారు. అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన ఆయన భారత్ తమకు విశ్వసనీయ భాగస్వామి అని ఉద్ఘాటించారు. భారత్ వేరే ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినా అందులో తాము ఎలాంటి ప్రతికూల పరిణామాలు చూడబోమని స్పష్టం చేశారు. భారత్కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని చెప్పిన ఆయన జాతీయ ప్రయోజనాల కోణంలో భారత్ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల భారత్ ఒకటని, ప్రస్తుతం అద్భుతమైన వృద్ధి రేటును కనబరుస్తోందని తెలిపారు. ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేసిన కఠోర శ్రమకు దక్కిన ఫలితమని కొనియాడారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుకుంటుందని తెలిపారు. మరోవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో తాము జోక్యం చేసుకోబోమని, 2 దేశాలే సామరస్యంగా పరిష్కరించుకుంటాయని పుతిన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు ఇవాళ దాదాపు తెరపడనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ఏ పార్టీ అభ్యర్థుల్ని నిలపాలనేది స్పష్టత వచ్చినా పేర్లు మాత్రం ఖరారు కాలేదు. ఎమ్మెల్యే కోటాలో ఏపీ నుంచి ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 3 తెలుగుదేశం, 1 జనసేన తీసుకోవాలని చంద్రబాబు, పవన్, మాధవ్ నిర్ణయించారు. తర్వాత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ ఏకాంతంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి ఒకరిద్దరు నాయకుల పేర్లు వినిపించినా లింగంనేని రమేష్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ అభ్యర్థి ఎవరనేది పవన్ నిర్ణయిస్తారని, ఆ తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. టీడీపీ 3 అభ్యర్థుల్ని నేడు ప్రకటించే అవకాశం ఉంది. బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఒకరికి అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వరంగల్కు చెందిన దేవయ్య పేరు ప్రచారంలోకి వచ్చినా తనకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వళ్లరామయ్య కోరుతున్నారు. ముస్లింల కోటాలో షరీఫ్, బీసీ యువత కోటాలో చింతకాయల విజయ్ ఆశిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరిలో తరుణ్ చుగ్, సతీష్ పునియా, రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రత్వా, మన్సింగ్ పర్మా, జితేంద్ర కంజారియా, రాజ్నేష్ అగర్వాల్, దేబాశేష్ సమంతరాయ్, అల్కా గుర్జార్, శారదాదేవి తాయ్ తగాకున్నారు. కేంద్ర మంత్రులు రవణీష్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఈ నెల 21తో ఈ 2 కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం రవణీష్ సింగ్ రాజస్థాన్ నుంచి, కురియన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రాజస్థాన్ నుంచి సతీష్ పునియా పేర్లను పార్టీ ప్రకటించింది. గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రత్వా, మన్సింగ్ పర్మా, జితేంద్ర కంజారియా, మధ్యప్రదేశ్ నుంచి రాజ్నేష్ అగర్వాల్ను బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశా నుంచి దేబాశిష్ సమంతరాయ్ను నామినేట్ చేసింది. ఢిల్లీ బీజేపీ వ్యవహారాలు సహా ఇన్ఛార్జిగా ఉన్న అల్కా గుర్జార్ను రాజస్థాన్ నుంచి బరిలో నిలిపింది. మణిపూర్ నుంచి శారదాదేవి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి సీనియర్ నేత తాయ్ తగాక్ని అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా 7 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మీడియా విభాగం అదితి పవన్ ఖేడా సహా ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ను నామినేట్ చేసింది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిలకు అవకాశం దక్కలేదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ చేయగా, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తికి అవకాశం కల్పించింది. నీరజ్ డాంగిని మరోసారి రాజస్థాన్ నుంచి బరిలో దింపింది. కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయంలో సేవలందిస్తున్న ప్రణవ్ ఝాను జార్ఖండ్ నుంచి పోటీకి అవకాశం కల్పించింది.
13 రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 1న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 8 కాగా 18న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.